ప్రధానంగా కనపడతాయండి. ఒకటి, దేవుని చేత దర్శించబడినవాడు, పరిశుద్ధాత్మను పొందినవాడు, తిరిగి జన్మించినవాడు, నిజంగా జన్మించినవాడు. రెండు అనుకుంటాడు, నాకు దేవుడు చాలు, నాకు యేసయ్య చాలు, నాకు యేసయ్య చాలు. నీకేంట్రా మరి, నీకేంటంటే నాకు ఆయన ఉన్నాడా. నువ్వు అంతా దేవుడు దేవుడు అంటున్నావు పిచ్చిదానా, మరి నీ సంగతి ఏంటంటే నాకు ఆయన ఉన్నాడు. ఎరా పిచ్చోడా, నీ మైండ్ పోయిందా? నువ్వు అంతా దేవుడు దేవుడు అని అంతా ఇది చేస్తున్నావు ఏందిరా, మరి నీ సంగతి ఏంది? నా సంగతి ఆయన ఉన్నాడు సార్, నాకు ఆయన ఉన్నాడు, నాకు దిగులు లేదు, నాకేం తక్కువ చేయడు కాదు. రేపు అడుక్కోవాల్సి వచ్చింది, అడుక్కోవడం అనే పరిస్థితి రాదు నాకు. ఎందుకంటే ఎవని యందు నేను విశ్వాసం ఉంచానో, ఎవరి మీద ఆధారపడి బ్రతుకుతున్నానో, ఆయన సత్యవంతుడు, ఆయన నిజమైన దేవుడు, ఆయన ఉన్నవాడు. ఇంతవరకు నాకేం తక్కువ చేయలేదు, ఇక ముందుకు నాకు తక్కువ చేయడనే విశ్వాసం నాకుంది. అందుకే నా గురించిన ఆలోచన నాకు లేదు, నా మైండ్ అంతా ప్రజలు. ఒకటి, ప్రజల గురించి ఆలోచన